రొయ్యల ఫ్రై బిర్యానీకి ముందుగా ఉడికించుకున్న రొయ్యలు ఫస్ట్ గరం మసాలా దినుసులు, జాపత్రి అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగినాక పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుకోకుండా కలబెట్టాలి. వేగిన తర్వాత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసి ధనియాల పొడి, కారం, కాస్త గరం మసాలా అవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగినాక వేయించుకున్న ఆనియన్స్ వేసి బాగా కలపాలి. కొన్ని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత గసగసాల పేస్టు వేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. కొన్ని వాటర్ వేసి మళ్ళీ మూత వేసుకోవాలి. రొయ్యలు వేసి బాగా వేగనివ్వాలి. ఆ నీరంతా ఇంకిపోయే వరకు వేగనివ్వాలి. సగం ఉడికిన రైసు కొంచెం రొయ్యలు ఫ్రై కొంచెం గిన్నెలో వేసాను. కట్ చేసి దాని లోపలికి వేస్తున్నాను. కొంత రైస్ వేసినాక మళ్ళీ ఫ్రై బిర్యానీ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఉంచేసాను. మళ్ళీ రైస్ వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అలాగే వేసుకుంటూ మళ్ళీ మిగతా కర్రీ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. నేనైతే మేము కొంచెమే చేసుకుంటున్నాం. మేము కొంతమంది మిగిలిన రైస్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. మాకు సరిపడా మేము 4గురికి చేసుకుంటున్నాం. మీకు కావాల్సింటే ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన వాటరు రైస్ కూడా అందులోనే పోసుకోవాలి. చిన్న రోలు పైన పెట్టుకున్నాను స్టీమ్ పోకుండా ఉండటానికి. వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ అయింది. ఒక్క చూడు ఎంత బాగుందో. ఫ్రైడ్ బిర్యానీ రెడీ. కోతులు తిన్నట్టు తింటా.